శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ 6వ అధ్యాయం యొక్క ప్రారంభంలో ధ్యానయోగాన్ని నిరూపించబోతూ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః అని కర్మయోగం యొక్క స్తుతిని చేశాడు. కర్మయోగం పొందినవాడే, కర్మయోగాన్ని సాధించుకున్నవాడే నిజమైన సన్యాసి. ఆ కర్మయోగం అంటే ఏ విధంగా ఉండాలి? అనాశ్రిత కర్మఫలం, కర్మఫలం మీద ఏ విధమైన అపేక్ష లేకుండా, ఏ విధమైన ఆసక్తి లేకుండా, కార్యం కర్మ కరోతి యః, నేను చేయవలసిన కర్తవ్యం అనే బుద్ధితో కర్మలు చేసేటువంటి స్థితి ఉండాలి. అటువంటి స్థితి ఉన్నవాడినే కర్మయోగి అని అనుకోవచ్చు, లేదా యోగి అనుకోవచ్చు. అటువంటి వాడికే నిజమైన సన్యాసం వచ్చినట్లు. స సన్యాసీ చ యోగీ చ, కర్మఫల సన్యాసాన్ని అతను సాధించుకోగలిగాడు కాబట్టి సన్యాసి అయినట్లే. అదేవిధంగా కర్మయోగాన్ని సాధించుకున్నాడు కాబట్టి యోగి కూడా అన్నట్లే. నతు ననిరగ్నిర్న చాక్రియః, చేయవలసిన పనులను విడిచిపెట్టేవాడు, చేయవలసిన కర్తవ్యాలను చేయకుండా బద్ధకంగా కూర్చునేవాడు ఉంటే వాణ్ణి మనం సన్యాసి అని అనలేము. యోగి అయితే కానే కాడు అని ప్రత్యేకించి చెప్పాడు. ఈ ఉపదేశంలో కర్మాచరణ తప్పకుండా చేయాలి. ఇంతకంటే పైమెట్టు అనేది ఉన్నా సరే, ఇంతకంటే పైమెట్టుని పొందటానికి, ధ్యానయోగం అనేటువంటి పైమెట్టుని పొందటానికి మొదటి మెట్టుగా నిష్కామ కర్మాచరణం, నేను కర్తను కాను అనే భావనతో సత్కర్మాచరణం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అని పరమాత్మ యొక్క దృఢమైన అభిప్రాయం మనకు తెలుస్తూ ఉన్నది. ఇలా తెలిపిన తరువాత పరమాత్మ మరింత బలంగా ఈ అభిప్రాయాన్ని తెలియజేయటం కోసం పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్ప యోగీ భవతి కశ్చన అని. ఓ పాండవ, ఓ అర్జున, యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి. సన్యాసం అని దేన్నంటారో దాన్ని యోగమనే తెలుసుకో. సన్యాసానికి యోగానికి తేడా లేదు అని అర్థం చేసుకో. యోగికి ప్రధానమైన లక్షణం ఏముండాలి అంటే సంకల్పత్యాగం ఉండాలి. సంకల్పత్యాగం ఈ కర్మల వలన కానీ, లేదా ఈ రకమైనటువంటి క్రియల వలన కానీ నాకు ఈ ఫలితం రావాలి, ఈ ఫలితం నాకు వస్తే మంచిది, ఈ ఫలితమే నాకు ఇష్టమైనది అనేటువంటి సంకల్పాన్ని వదులుకోగలగాలి. అలా సంకల్పాన్ని వదులుకోలేనివాడు యోగి కానే కానడు. సంకల్పాన్ని వదులుకున్నవాడే యోగి అవుతాడు. నహ్యసన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన. సంకల్పాన్ని వదులుకోలేనివాడు యోగి కానే కాడు. యోగి కాలేనివాడు సన్యాసి కూడా కాలేడు. కాబట్టి సన్యాసమన్నా యోగమన్నా ఒకటే అర్థాన్ని మనసులో ఉంచుకో. ఏమిటా సన్యాసం లేదా ఏమిటా యోగం అనంటే పరమాత్మ బలంగా చెప్తున్నది సర్వసంకల్ప సన్యాసం. ప్రతి కర్మలకు ఫలితం నాకే దక్కాలి అనేటువంటి సంకల్పాన్ని వదులుకోవటమే సన్యాసం. ఆ సంకల్పాన్ని వదులుకోగలగటమే యోగం అని పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అదేమిటి అలా అంటున్నాడు పరమాత్మ? సన్యాసం అంటే మనకి ఏమిటో కొంచెం తెలుసు, యోగం అంటే పరమాత్మ చెప్తున్న యోగం కొంత తెలుసు, లేదా యోగ శాస్త్రంలో చెప్తున్నటువంటి యోగం కొంత తెలుసు. సన్యాసం అంటే ఏమిటి అంటే అన్నీ విడిచిపెట్టుకోవటం, అన్నీ, ఏ రకమైనటువంటి బంధనము లేకుండా అన్నీ విడిచిపెట్టుకోవటం అనేది సన్యాసం. యోగం అంటే పరమాత్మ చెప్తున్నట్లుగా నిష్కామ కర్మాచరణం, లేదా సమతాభావపూర్వకంగా రాగద్వేషాలు లేకుండా సత్కర్మాచరణం చేసుకోవటం, అది ఒక రకమైన యోగం. యోగశాస్త్రంలో చెప్పే యోగమేమో చిత్తవృత్తి నిరోధం, మనసులో ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా, మనసులో ఏ రకమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మనసును ఉంచుకోవటం. యోగం అంటే ఇది. పరమాత్మ చెప్పిన యోగం కర్మయోగం, యోగశాస్త్రం వారు చెప్పిన యోగమేమో చిత్తవృత్తి నిరోధం, సన్యాసం అంటే అన్నీ విడిచిపెట్టుకోవటం. ఇలా విడివిడిగా అర్థాలు ఉండగా పరమాత్మ ఉన్నట్టుండి సన్యాసమన్నా యోగమన్నా ఒకటే అని యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ అనంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? పరమాత్మే ఈ రకంగా ఎందుకు పదాలను కలిపేస్తున్నాడు? వేరువేరు పదాలను, వేరువేరు అర్థాలలో ఉండేటువంటి పదాలను కలిపి ఒకే అర్థం కింద ఎందుకు మార్చేస్తున్నాడు అనంటే పరమాత్మ
వీటన్నిటికీ వెనకాల ఏముండాలి అని స్థిరంగా చెప్తున్నాడు. సూచనప్రాయంగా కాకుండా స్థిరంగా చెప్తున్నాడు. సన్యాసం అంటే అన్నీ విడిచిపెట్టుకోవటం అని మనం అనుకున్నాం. అన్నీ విడిచిపెట్టుకోవటం అంటే ఏమిటి? అన్నీ విడిచిపెట్టుకోవటం అనేది ఎలా సాధ్యం అని ఆలోచించుకుంటే ఆ సంకల్ప సన్యాసం వలనే అది సాధ్యం. మనసులో కోరికలను విడిచిపెట్టుకోవటం, కోరికలకు వెనకాల ఉన్నటువంటి సంకల్పాన్ని ఇది బాగుంది కాబట్టి నాకు కావాలి అనే భావనను విడిచిపెట్టుకోవటం అనేది ఆ సన్యాసానికి ముందుండేటువంటి, సన్యాసానికి కూడా కీలకమైనటువంటి విషయం. కాబట్టి పరమాత్మ దాన్ని ప్రధానంగా ఉంచుకుని సన్యాసానికి కూడా అదే కావాలి. సంకల్ప సన్యాసమే అన్ని విడిచిపెట్టుకోవడానికి మూలం. కాబట్టి సర్వసంకల్ప సన్యాసమే సన్యాసం. అటు సన్యాసికి కావచ్చు లేదా మరొకరికైనా కావచ్చు. ఆ సంకల్ప సన్యాసం చేసినప్పుడే సన్యాసం వచ్చినట్లు. కాబట్టి సర్వసంకల్ప సన్యాసాన్నే ముందు సన్యాసంగా లెక్కిద్దాం. దాన్నే సన్యాసంగా మనం ఎంచుకుంటే గనక సర్వసంకల్ప సన్యాసం అనేది మొదలు అలవాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. రెండోది యోగం. యోగం అంటే ఏమిటి? మనం ఇందాక చిత్తవృత్తి నిరోధం అన్నాము, లేదా నిష్కామ కర్మాచరణం అన్నాము. మొదలు నిష్కామ కర్మాచరణం అనే అర్థం తీసుకుంటే నిష్కామ కర్మాచరణలో ఏముంది అంటే కోరికలను విడిచిపెట్టుకోవటం, కోరికలను విడిచిపెట్టుకుని సత్కర్మలను చేసుకోవటం అనే ఉంది కదా. ఇటు సంకల్ప సన్యాసం అన్నా కోరికలను విడిచిపెట్టుకుని సత్కర్మలను చేసుకోవటం అన్నా దాదాపు ఒకటే అర్థం వచ్చింది కదా. కోరికలను విడిచిపెట్టుకుంటేనే ఆ నిష్కామ కర్మాచరణం అనేది కుదురుతుంది. ఆ కోరికలను విడిచిపెట్టుకోవడానికి నిష్కామ కర్మాచరణానికి కూడా ముందు ఆ సర్వసంకల్ప సన్యాసం ఉండి తీరాలి అని దానికి వెనకాల లేదా దానికంటే కూడా ప్రధానమైన విషయాన్ని పరమాత్మ గుర్తించి ఇటు సన్యాసానికి పరమాత్మ చెప్పినటువంటి కర్మయోగానికి రెండిటికి సర్వసంకల్ప సన్యాసమే ప్రధానం అని స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు ఇది అని మనకు ప్రశ్న. దాంతోపాటుగా యోగశాస్త్రం వారు చెప్పినటువంటి చిత్తవృత్తి నిరోధం అనేది యోగం కదా, మరి పరమాత్మ మారుస్తున్నాడు ఎందుకు అని మరొక ప్రశ్న. రెండు ప్రశ్నలను కలుపుకున్న ప్రమాదం ఏమి లేదు. అసలు ఈ సన్యాసం కానీ ఈ యోగం కానీ ఎందుకు సన్యాసం ఎందుకు చేయాలి? లేదా మనకు ఉన్నవన్నీ ఎందుకు విడిచిపెట్టుకోవాలి? లేదా మన ఆలోచనలను ఎందుకు కట్టిపెట్టుకోవాలి? ఆలోచనలను కట్టిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మనకు ఉన్నవన్నీ విడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించుకుంటే మనకు ఉండే ప్రతి వస్తువు, ఆ వస్తువు ద్వారా మనకు వచ్చే ప్రతి ఆలోచన మనసును అశాంతికి గురి చేస్తుంది, మనసును కల్లోలపరుస్తోంది, మనసును విక్షోభపరుస్తోంది, మనసును కదిలించేస్తోంది, మనసును చెదిరించేస్తోంది. ఏ విధంగానూ మనసు ఒకచోట స్థిరంగా ఉండకుండా చేస్తుంది. మనస్సు ఒకచోట ఏకాగ్రంగా పని చేయకుండా ఇవన్నీ పనిచేస్తున్నాయి. వస్తువులే కావచ్చు, వస్తువుల ద్వారా వచ్చిన ఆలోచనలే కావచ్చు, ఇవన్నీ కూడా మనస్సుకు ఏకాగ్రత లేకుండా చేస్తున్నాయి. మనసుకు ఏకాగ్రత అనేది లేకపోతే, మనసే గనక ఏకాగ్రంగా ఉండకపోతే చెప్పిన విషయం ఏమాత్రం అర్థం కావట్లేదు. చెప్పిన విషయం అర్థం కావటం లేదు, ఇంతకుముందు విన్న విషయం గుర్తుకు కూడా రావటం లేదు. ఏ విధంగానూ మనసులో వేరే ఆలోచనలు, పనికొచ్చే ఆలోచనలు సాగటం లేదు. వీటిని యోగశాస్త్ర పరిభాషలో చిత్త విక్షేపాలు అని అంటారు. మనస్సుకు విక్షేపం, మనస్సు కదిలిపోతోంది, మనస్సు ప్రధానమైన విషయం వైపుగా కాకుండా అనవసరమైనటువంటి విషయాల వైపు మళ్ళుతోంది. దీన్ని అరికట్టకపోతే, అనవసరమైనటువంటి విషయాల మీదకు మనసును వెళ్ళటం అనేది అరికట్టకపోతే, మనసును గనక అదుపులో ఉంచుకోలేకపోతే, మనసును ప్రధానమైన విషయం మీద ఏకాగ్రం చేయలేకపోతే, ఇంకా స్థిరంగా చెప్పుకుంటే మనసును కష్టపరిచే విషయాల మీద నుంచి మళ్ళించి మనకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని తెచ్చే ప్రధానమైన వస్తువు మీదకు మళ్ళించుకోలేకపోతే, మనసును ఏకాగ్రం చేసుకోలేకపోతే మానవుడు సాధించగలిగింది ఏమీ ఉండదు. మానవ జీవితానికి సార్థకత అనేది ఉండదు. అందువలన ఏం చేయాలి? అనవసరమైన విషయాల మీద నుంచి మనసును మళ్ళించుకుని ఏకాగ్రంగా లక్ష్యం మీదకు స్థిరంగా మనసును ఉంచుకునే ప్రయత్నం చేయాలి. చిత్త విక్షేపాలన్నిటినీ పోగొట్టి, చిత్త విక్షేపాలన్నిటినీ తీసివేసి, తొలగించి చిత్తాన్ని, మనసుని ఒకచోట కుదురుగా నిలబెట్టాలి. ఆ నిలబెట్టడం అనే అంశం చేసుకున్న తరువాత, చిత్తాన్ని ఒకవైపు నిలబెట్టిన తరువాత తత్వజ్ఞానం అందే అవకాశం వస్తుంది. లేదా అంతవరకు తత్వజ్ఞానపు గంధం లేదా తత్వజ్ఞానపు వాసన కూడా రాదు.
మనసు గనక ఏకాగ్రంగా లేకపోతే, మనసుకు ఆ చిత్త విక్షేపాలు పోకపోతే మనసుకు ఈ తత్వజ్ఞానం అందే అవకాశం లేనే లేదు అని స్థిరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటు యోగశాస్త్రం వారు మనసుకు చిత్త విక్షేపాలన్నీ పోయి ఆ ఆలోచనలన్నీ కట్టిపెట్టి మనసును ఒకచోట స్థిరంగా ఉంచే అలవాటు చేసుకు తీరాలి అని వారు ఉపదేశం చేస్తున్నారు. ఈ ఉపదేశం లేదా ఈ మనస్సును స్థిరంగా ఒకచోట ఉంచటం అనే ఉపదేశాన్నే పరమాత్మ ఈ అధ్యాయంలో స్పష్టంగా చేయబోతున్నాడు. చేసి ఈ ధ్యాన యోగం లేదా ఈ యోగం ద్వారా తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పబోతున్నాడు. మనసుకు కట్టడానికి లేదా మనస్సును చంచలంగా మార్చటానికి ప్రధానమైన ఆయుధం ఏది అంటే, మనస్సును చంచలంగా చేసే ప్రధానమైన ఆయుధం కోరికలే. ఆ కోరికలకు వెనకాల ఉన్నది ఏది అంటే ఆ సంకల్పమే. సంకల్పం అంటే ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నాకు అనుకూలం, ఇది నాకు అనుకూలం కాదు, ఇప్పుడు నాకు ఇది అనుకూలం, మరొకప్పుడు అనుకూలం కాదు లాంటి సంకల్పాలు ఉన్నాయి. అవి సంకల్పాలు ఈ కోరికలను పుట్టిస్తాయి. కోరిక కలిగితే మాత్రం ప్రశాంతమైన చెరువులో రాళ్ల మీద రాళ్ళు పడుతున్నట్లుగా నిరంతరం అలలతో కల్లోలంగానే మనసు ఉంటూ ఉంటుంది. కాబట్టి మనస్సును పూర్తిగా ఆలోచనలను కట్టి ఒకచోట స్థిరంగా ఉంచటానికి ముందు ప్రధానంగా చేయవలసింది ఏమిటి అంటే, పరమాత్మ స్పష్టంగా ఆ యోగశాస్త్రపు రహస్యాలన్నిటినీ దట్టించి సర్వసంకల్ప సన్యాసం చేయాలి అని స్పష్టంగా చెప్తున్నాడు. సర్వసంకల్ప సన్యాసం చేసుకోవాలి. ఏ విధంగానూ సంకల్పాలను ముందుకు వెళ్ళనివ్వరాదు. సంకల్పాలు గనక వెళ్ళకపోతే ఆ కోరికలు కూడా తగ్గే అవకాశం లేదా కోరికలు తగ్గేటువంటి పరిస్థితి స్థిరంగా వస్తుంది. అది వచ్చిన తరువాత నిష్కామంగా మనస్సును గనక శుద్ధి చేసుకున్నట్లయితే పరమాత్మ చెప్పినటువంటి ధ్యానయోగము స్థిరంగా అందుతుంది. దాని తర్వాత తత్వజ్ఞానం కూడా మనసులో బలపడుతుంది. అందువలన ప్రత్యేకించి పరమాత్మ యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. సన్యాసం అని దేన్ని అంటున్నారు అంటే అన్నీ విడిచిపెట్టుకోవటాన్ని అంటున్నారు కదా. అన్నీ విడిచిపెట్టుకోవడం దేనివల్ల సాధ్యం అంటే సర్వసంకల్ప సన్యాసం వల్లనే కదా సాధ్యం. మనసులో కోరికలను వదులుకోకుండా అన్ని విడిచిపెట్టుకోవటం అంటే ఎక్కడి నుంచి సాధ్యం? అది అయ్యే పనే కాదు. కాబట్టి యం సన్యాసమితి ప్రాహు, ఆ సర్వసంకల్ప సన్యాసం అనేది దేన్నైతే అనుకుంటున్నామో అదే యోగం. దాన్నే నేను యోగం అని నిష్కామ కర్మాచరణంగా చెప్తున్నాను. దాన్నే చిత్తవృత్తి నిరోధంగా యోగశాస్త్రం వారు చెప్తున్నారు. కాబట్టి తమేవ యోగం, దాన్ని సన్యాసాన్నే యోగం అని అనుకోవాలి. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. సన్యాసానికి యోగానికి తేడా లేదు ప్రస్తుతం. సన్యాసము యోగము ఈ సంకల్ప సన్యాసం అనే అంశంలో ఒకటైపోయినాయి. ఒకవేళ గనక సర్వసంకల్ప సన్యాసమే లేకపోతే వాడు కర్మయోగి కానే కాడు. కర్మయోగికి ప్రధానమైన అంశం నిష్కామ కర్మాచరణం అయితే ఆ నిష్కామ కర్మాచరణం సర్వసంకల్ప సన్యాసం చేయనిదే రానే రాదు. సన్యాసం అసలే రాదు. సన్యాసం రావాలి అంటే సర్వసంకల్ప సన్యాసం రావాల్సిందే. కాబట్టి వీటి రెండిటికీ మూలంగా ఉండేటువంటి సర్వసంకల్ప సన్యాసాన్ని కర్మాచరణ నుండే అభ్యాసం చేసుకు తీరాలి. కర్మాచరణ సమయంలోనే ఆ సంకల్ప సన్యాసం గనక అభ్యాసం అయిపోతే ఆ అభ్యాసం ద్వారా సన్యాసం కూడా సిద్ధిస్తుంది. సన్యాసం ద్వారా ధ్యానము, ధ్యానం ద్వారా జ్ఞానము అన్నీ వరుసగా అమరుకుంటూ వస్తాయి అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. ఈ సంకల్పాన్నే ఎందుకు పరమాత్మ ఇలా తీసుకువచ్చి పెట్టాడు? ఎందుకు పరమాత్మ ప్రత్యేకించి సర్వసంకల్ప సన్యాసం అని ఇక్కడ అంటున్నాడు? కామానికి మూలంగా లేదా కోరికలకు మూలంగా అజ్ఞానం అని ఒకసారి చెప్పాడు కదా. అజ్ఞానాన్ని తేకుండా సంకల్పాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు అని అంటే, సంకల్పాన్ని పోగొట్టుకోవటం అనేది సాధన దశలో ప్రతి సాధకుడు చేయగలడు. అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం మాత్రం తత్వజ్ఞానం కలిగిన తర్వాత మాత్రమే సాధ్యం. అజ్ఞానం పోవాలి అనంటే తత్వజ్ఞానం కావాలి. సంకల్పం పోవాలి అనంటే మాత్రం వివేకం చాలు. వివేక మాత్రంతో సంకల్పం పోగొట్టుకోవటం అనేది కుదురుతుంది. అందుకనే కామ జానామి తే మూలం సంకల్పాత్ కిల జాయసే అతో న సంకల్పయిష్యామి అని ఒకచోట ఒక మహానుభావుడు అన్నాడు. ఓ కామమా, ఓ కోరిక, నీ మూలం నాకు తెలుసు. నీవు ఎలా పుడతావు అని నాకు తెలుసు. ఎలా పుడతావు నువ్వు? సంకల్పాత్ కిల జాయసే. ఆ బాగుంది బాగాలేదు అనే విచారణ ద్వారా నువ్వు పుడతావు.
అందువలన నేనేం చేస్తానంటే ఆ విచారణను చేపట్టను, ఆ విచారణ చేయకుండా ఉంటాను. చేయకుండా ఉంటే నువ్వు పుట్టే అవకాశం ఉండదు. అందువలన ఆ సంకల్పం లేకుండా ఉంటే గనక ఆ నిష్కామ కర్మాచరణ ఒకవైపు, మరొక వైపు సన్యాసం, ఈ రెండు ఏకకాలంలో సిద్ధిస్తాయి అని ప్రత్యేకించి సూచన చేయటం కోసం పరమాత్మ యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్ప యోగీ భవతి కశ్చన అని ప్రత్యేకించి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో చాలా విశేషమైనటువంటి ప్రయోగాన్ని కూడా పరమాత్మ చేశాడు. గౌణీవృత్తి ప్రయోగాన్ని చేశాడు. ఇంతేకాకుండా అనేక మీమాంసా న్యాయాల సంచారాన్ని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో మనకు చూశాడు. చాలా లోతైన శ్లోకం, చాలా క్లిష్టమైనటువంటి అర్థం ఉన్నటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని సరిగ్గా మనం భావన చేసుకున్నట్లయితే ఆ కామానికి మూలమైనటువంటి సంకల్పాన్ని విడిచిపెట్టుకోవటం ద్వారా దేన్నైనా సాధించవచ్చు. యోగాన్ని సాధించవచ్చు, సన్యాసాన్ని సాధించవచ్చు, పైమెట్టుకు ఎక్కవచ్చు అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇటువంటి శ్లోకాన్ని పరమాత్మ చెప్పి నిష్కామ కర్మాచరణం అనేది ప్రతివారు ప్రాథమిక స్థాయిలో చేసి తీరవలసిందే అనేటువంటి తన అభిప్రాయాన్ని మరొకసారి గట్టిగా బలంగా వినిపించాడు. ఇలా వినిపిస్తూ ఉండగా నిష్కామ కర్మాచరణం చేయాలి అని పరమాత్మ అభిప్రాయం. నిష్కామ కర్మాచరణం చేసుకుంటూ ఉంటాం. ఈ జీవితంలో నిష్కామ కర్మాచరణాన్ని ఆపం, నిరంతరం కర్మాచరణే చేసుకుంటూ ఉంటాం. మాకు సిద్ధి లభిస్తుందా అని ప్రశ్న ఎవరైనా వేస్తారు. అలా వేయటానికి వీలు లేదు. వీలు లేకుండా ఈ నిష్కామ కర్మాచరణాన్ని కూడా ఎక్కడో ఒక చోట ఆపాలి. ఆ ఆపే పాయింట్ ఏది, ఏ దశలో, ఏ స్థితిలో ఆ నిష్కామ కర్మాచరణాన్ని కూడా ఆపాలి అని పరమాత్మ పై శ్లోకంలో ఆ నిష్కామ కర్మాచరణాన్ని ఆపవలసిన ఒక దశను లేదా ఒక స్థితిని, ఒక పాయింట్ని, ఆ నిష్కామ కర్మాచరణ ఆపిన తర్వాత పైన అందుకోవలసినటువంటి మెట్టుని రెండిటిని పై శ్లోకంలో చూపిస్తున్నాడు. ఆరు వృక్షోర్మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే అని. చాలా ప్రధానమైనటువంటి శ్లోకం ఇది. ఆరు వృక్షోర్ మునేర్ యోగం కర్మ కారణముచ్యతే. యోగం ఆరు వృక్షోహో, యోగం అనేటువంటి మెట్టుని ఎక్కదలుచుకున్న వాడికి కర్మ కారణం ఉచ్యతే. నిష్కామంగా కర్మాచరణం చేసుకోవటం అనేది కారణం. నిష్కామ కర్మాచరణం అనేది యోగానికి, పరమాత్మ చెప్పబోతున్నటువంటి ధ్యాన యోగానికి, యోగశాస్త్రం వారు చెప్పినటువంటి చిత్తవృత్తి నిరోధం అనే యోగానికి మెట్టు. ఆరు వృక్షోర్ మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. యోగారూఢం, ఒకసారి ఆ యోగం అందిన తరువాత, యోగం ఒకసారి సిద్ధించిన తర్వాత, యోగం అనే మెట్టుకి కాలు అందుతుంది అనుకున్న తరువాత, లేదా కాలు పెట్టగలిగిన పరిస్థితి వచ్చిన తరువాత వాడికి కర్మ కంటే కూడా శమం, ఉపశమం, ఈ కర్మలను విడిచిపెట్టుకోవటం అనేది ప్రధానం అవుతుంది. యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. ఆ ఉపశమం లేదా సర్వకర్మ సన్యాసం లేదా మరొకటి దానికి కారణం అవుతుంది. ఉపరతి అనొచ్చు, ఉపశమం అనొచ్చు, సర్వకర్మ సన్యాసం అనొచ్చు, మరొకటి అనొచ్చు. అది యోగం మీద కాలు పెట్టగలిగిన స్థితి వచ్చిన తరువాత అది ప్రధానం అవుతుంది. యోగాన్ని అందుకోవాలి అనే కోరిక ఉన్నంత వరకు నిష్కామ కర్మాచరణ. యోగాన్ని అందుకునేటువంటి పరిస్థితి వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఆ కర్మలను విడిచిపెట్టుకోవటం అనేది ఈ రెండిటికి మధ్యలో ఉండేటువంటి గీత అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? యోగాన్ని ఎక్కదలుచుకుంటున్నారంటున్నాడు, యోగాన్ని ఎక్కేశారంటున్నాడు, యోగాన్ని ఎక్కేసిన తర్వాత వదిలేయాలంటాడు, యోగాన్ని అందుకునేంత వరకు ఆ సత్కర్మాచరణ చేయాలి అని అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ప్రతి ఒక్క సాధకుడు కింద మెట్టు నుంచి పై మెట్టుకు ఎక్కాలి. ఒకే మెట్టు మీద జీవితాంతం ఉంటాను అనంటే దానికి పెద్దగా అర్థమేం లేదు. ఒకే మెట్టు మీద ఉంటాను అనంటే పైకి వెళ్ళేది ఎప్పుడు? పై మేడ మీదకి వెళ్ళేది ఎప్పుడు? కాబట్టి మెట్టు మీద మెట్టు ఎక్కి తీరవలసిందే. మొదటి మెట్టుగా మనం నిష్కామ కర్మాచరణను లేదా సమతాభావపూర్వకంగా రాగద్వేషాలు లేకుండా సత్కర్మాచరణం చేయటం అనే
దీన్ని పెట్టుకున్నాం, మొదటి మెట్టుగా దాన్ని పెట్టుకున్నాం. పెట్టుకున్న తరువాత ఈ మెట్టు మీద కాలు స్థిరంగా బలంగా ఆనిన తరువాత పై మెట్టుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. ఆ పై మెట్టుకు వెళ్ళేంత వరకు, పై మెట్టు మీద రెండవ కాలు పెట్టేంత వరకు ఈ మెట్టు మీద ఈ కాలు బలంగా ఉండాలి. అందువలన ఆరురుక్షోహో, ఆ పై మెట్టైనటువంటి ధ్యానయోగం పొందాలి అనే కోరిక ఉన్నంత వరకు, ఆ కోరిక కలిగినంత వరకు, కోరిక మనసులో అలాగే తీరకుండా ఉన్నంత వరకు ఏం చేయాలి అంటే కింద మెట్టు మీద కాలు ఉంచుకోవాలి. కింద మెట్టు మీద కాలు అంటే సత్కర్మాచరణం చేసుకుంటూనే ఉండాలి. ఆరురుక్షోహో మునేర్ యోగం కర్మకారణం ఉచ్యతే. ఇప్పుడు మనకు తేలని అంశమే ఇది. పై మెట్టుకి ఎప్పుడు కాలు పెడతాము అనే కదా మన ప్రధానమైన ప్రశ్న. పై మెట్టుకు ఎప్పుడు కాలు పెడతాము అంటే పరమాత్మ జాగ్రత్తగా మునేహే అని పదం పెట్టాడు. మునేహే అంటే ఆ మననం చేసుకున్నప్పుడు పై మెట్టుకు కాలు పెట్టే యోగం వస్తుంది. మననం ఏమని మననం అంటే ఆ వివేకం కోసం, నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటి వివేకాన్ని మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఆ వివేకం కోసం చేసుకునేటువంటి మననం. ఆ మననం చేసుకుంటూ ఈ సత్కర్మాచరణ గనక చేసుకున్నట్లయితే, ఆ లక్ష్యం మీద శుద్ధితో మననం చేసుకుంటూ గనక సత్కర్మాచరణం చేసుకున్నట్లయితే పై మెట్టుకి కాలు పెట్టే యోగం వస్తుంది. మననం చేసుకుంటే యోగం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే మననం ద్వారా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ద్వారా సన్యాసం సిద్ధిస్తుంది. సన్యాసం సిద్ధిస్తే పరమాత్మ చెప్పబోయేటువంటి ధ్యానయోగం అమరుతుంది. ఇతరులకు కూడా ధ్యానయోగం ఉన్నది, కానీ సన్యాసులకు ఉన్నటువంటి సర్వకర్మ సన్యాసం కానీ సర్వసంకల్ప సన్యాసం కానీ చేసిన వారికి ఉండేటువంటి ధ్యానయోగం ఒక ఎత్తు, లేదా కర్మల మధ్యలో కానీ తీరిక దొరికినప్పుడు కానీ చేసేటువంటి ధ్యానం మరొక ఎత్తు. దీని ఫలితం వేరు, దాని ఫలితం వేరు. ఏ రకమైనటువంటి ప్రతిబంధకాలు లేదా అవాంతరాలు లేకుండా చేసుకునేటువంటి ధ్యానం ఒక ఎత్తు, ప్రతిబంధకాలు అడ్డంకులు ఉంటూ ఉండగా మధ్యలో చిన్న చిన్నగా ప్రయత్నం చేసుకునేటువంటి ధ్యానం మరొక ఎత్తు. పరమాత్మ చెప్పేది శుద్ధమైనటువంటి ధ్యానయోగం. ఆ శుద్ధమైన ధ్యానయోగానికి సన్యాసం కావాలి, సన్యాసానికి వైరాగ్యం కావాలి, వైరాగ్యానికి వివేకం కావాలి, వివేకానికి మననం కావాలి. అందువలన మననం గనక సవ్యంగా చేసుకుంటే, మునేహే మననం చేసుకునేవాడికి ఈ మెట్టు బలంగా ఉంటుంది. ఈ మెట్టు బలంగా ఉన్న తరువాత పై మెట్టుకు అడుగు పెట్టే యోగం వస్తుంది. ఆరురుక్షోహో మునేహే యోగం కర్మ కారణం ఉచ్యతే. ఒకసారి పై మెట్టు మీద కాలు పెట్టిన తర్వాత యోగారూఢస్య, ఆ కర్మం పై మెట్టు మీద కాలు పెట్టేసిన తర్వాత, ఎక్కేసిన తర్వాత తస్యైవ కర్మ కారణం కాదు. ఇప్పుడు సత్కర్మాచరణ చేయమని ప్రోత్సహించటం లేదు. శమః కారణం ఉచ్యతే. ఆ సర్వకర్మలను సంకల్పపూర్వకంగా సంకల్పాలతో సహా సన్యాసం చేసుకుని వదిలిపెట్టుకుని ఆ ధ్యానయోగం అనే మెట్టు మీద రెండు కాళ్ళను ఉంచుకోమని పరమాత్మ చెప్తున్నాడు. ఇప్పటికీ స్థిరంగా లేదా బలంగా మనకు పరమాత్మ యొక్క అభిప్రాయం మనసుకు ఎక్కటం లేదేమో అనిపిస్తోంది. ఏమంటున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో అని. ఇదే సందేహం ఒక పిల్లవాడికి కూడా వచ్చింది. పిల్లవాడిని తండ్రి తీసుకెళ్ళాడు పొలానికి. తీసుకెళ్ళి ఇది బీడు భూమిరా నాయన, దీంట్లో మనం వ్యవసాయం చేసుకోవాలి అన్నాడు. బీడు భూమి అంటే బాగా ఎండిపోయింది, నీళ్లు దాని మీద ఆ భూమి మీద పారటం లేదు, ప్రస్తుతం చాలా గట్టిగా ఉంది, నెర్రల కింద ఉంది. ఈ బీడు భూమి మీద మనం వ్యవసాయం చేసుకోవాలి అన్నాడు. ఎలా చేయాలి అని విచారణ. ఎలా చేయటం ఏమిటి? దీనికి ఒక హద్దుల్లాంటివి ఏర్పరచుకుని భూమిని బాగా దున్నాలి అని చెప్పాడు. అలాగే దున్నటం అంటే ఏమిటి అని తీర్మానం చేసుకున్నారు. ఎడ్లు తీసుకొచ్చారా లేదా ట్రాక్టర్ తీసుకొచ్చారు. దున్నటం ప్రారంభించారు, దున్నారు. దున్నుతూ ఉండగానే దానికి నీళ్లు కూడా పెట్టారు. నీళ్లు పెట్టి మళ్ళీ దున్నుతున్నారు. నాన్న ఎందుకు ఈ దున్నటం అని పిల్లవాడు అడిగాడు. అడిగితే తండ్రి ఏమని చెప్పాడు? మట్టి గనక గట్టిగా ఉంటే, మట్టి గనక చాలా కఠినంగా ఉంటే అందులోంచి మొలకలు రావు. మొలకలు రాకపోతే గనక పైరు రాదు. అందువలన మట్టి పెళుసుగా అవ్వాలి, మట్టి మెత్తగా ఉండాలి లేదా వదులుగా ఉండాలి. ఆ మట్టి యొక్క బిగుతును పోగొట్టుకోవడం కోసం మనం దున్నుతున్నాము. ఆ దున్నటంతో పాటుగా నీళ్లు కూడా పెడుతున్నాము. నీళ్లు పెట్టడం వలన మరింత సులభంగా అది దున్నటం అనేది కుదురుతుంది అని చెప్పాడు.
ఈ దున్నటం మీద తండ్రి కొడుకులు చాలా రోజులు వర్కౌట్ చేశారు, దున్నుతూనే ఉన్నారు. ఒకరోజు మంచి రోజు చూసుకుని తండ్రి గారు పిల్లవాడు చూడకుండానే గింజలు చల్లేశాడు. ఆ రోజు ఎందుకో పిల్లవాడు రాలేదు, గింజలు చల్లేశాడు. చల్లేసిన తర్వాత తను వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున సమయానికి తగ్గట్టుగా పిల్లవాడు ఆ కాడి తీసుకొచ్చి దున్నటం ప్రారంభించాడు, దున్నేస్తున్నాడు. తండ్రి వచ్చాడు, వచ్చి ఎవరా ఏం చేస్తున్నావు అని అంటే, నాన్న నువ్వు చెప్పినట్లుగా దున్నుతున్నాను అని చెప్పాడు. నువ్వే చెప్పావు దున్నమని, దున్నాలి, వ్యవసాయం కావాలి అంటే ఏం చేయాలి, దున్నాలి అని చెప్పావు, నేను దున్నుతున్నాను అన్నాడు పిల్లవాడు. అప్పుడు తండ్రి అన్నాడు, దున్నకూడదు అన్నాడు. ఇప్పుడు దున్నకూడదు అన్నాడు. అదేమిటి, దున్నాలి అని చెప్పిన వాడివి నువ్వే, ఇప్పుడు మళ్ళీ దున్నకూడదు అంటున్న వాడివి నువ్వే, అదేమి పద్ధతి, ఇదేమి వాక్యం అన్నాడు పిల్లవాడు. అప్పుడు తండ్రి ఏమని చెప్పాడు, నాన్న దున్నటం ఎందుకు అంటే మట్టి పెళుసుగా తయారవటానికి. మట్టి పెళుసుగా తయారవటం ఎందుకు, అందులో మనం విత్తనాలు వేసుకుని మొలకలు రప్పించుకోవటానికి. ఒక్కసారి విత్తనాలు వేసేసిన తర్వాత, విత్తనాలు చల్లిన తర్వాత మళ్ళీ మనం దున్నకూడదు. ఎందుకు, విత్తనాలు చల్లిన తర్వాత దున్నితే మొలకలు రావు. విత్తనాలు చల్లిన తర్వాత ఏం చేయాలి, కొన్ని రోజుల పాటు దాన్ని అట్టిపెట్టాలి. అట్టిపెట్టినట్లయితే ఆ విత్తనాలు మొలకలెత్తుతాయి. మొలకలెత్తిన తర్వాత దాన్ని తీసి విడిగా నారు పోసుకోవటమా లేకపోతే దాన్ని అక్కడే పెరగనివ్వటమా అనేది ఆయా వ్యవసాయం లేదా ఆయా పంటను బట్టి మనం చేసుకోవలసి ఉంటుంది. విత్తనాలు వేసేంత వరకు దున్నటం, విత్తనాలు వేసిన తరువాత మొలకలు వచ్చే సమయంలో దున్నకపోవటం అనేది వ్యవసాయం యొక్క తీరు నాయన. నేను వ్యవసాయంలో మొదటి అంశాన్ని మాత్రమే చెప్పాను, అంతవరకే విన్నావు నువ్వు. రెండవ అంశం ఏంటంటే, ఒకసారి మొలకలు వచ్చేసిన తర్వాత లేదా మొలకలు వచ్చే స్థితిలో కానీ, పైరు పంట మంచి స్థితిలో ఉన్నప్పుడు కానీ దున్నకూడదు. కొంతవరకు దున్నాలి, కొంతవరకు దున్నకూడదు. ప్రాగ్ బీజావాపాత్ కర్షణం తదనంతరం అకర్షణం అనేటువంటిది న్యాయం నాయన. అలాగే ఇక్కడ కూడా మనం కూడా ప్రాగ్ బీజావాపాత్ కర్షణం, ఆ యోగ బీజాలు మనస్సులో ఉండేంత వరకు, ఆ యోగ బీజాలు మనస్సులో నాటుకునేంత వరకు, ఆ యోగ బీజాలను మనస్సులో చల్లుకునేంత వరకు, విత్తనాలు చల్లుకునేంత వరకు కర్షణం అంటే మనస్సును సత్కర్మాచరణంతో శుద్ధం చేసుకోవటం. ఒకసారి మనస్సును సత్కర్మాచరణతో శుద్ధం చేసుకుని వదులు చేసుకుని ఇతర విషయాల మీద ఆసక్తులను విడిచిపెట్టుకుని, ఇతర విషయాల మీద అపేక్షలను లేదా ఆ ఏకాగ్రతలను విడిచిపెట్టేసుకుని మనస్సుని మట్టిని పెళుసు చేసుకున్నట్లుగా ప్రధానమైన విషయం మీద ఏకాగ్రంగా మార్చుకోగలిగిన తరువాత, అలాంటి స్థితి వచ్చిన తరువాత ఏం చేయాలి అంటే, ఈ సత్కర్మాచరణతో ఈ బీజాలు, ధ్యానయోగ బీజాలు మొలకెత్తకుండా ఆపుకోకూడదు. అప్పుడు ఈ సత్కర్మాచరణలను ఆపుకోవలసిన పరిస్థితి వస్తుంది. ప్రాగ్ బీజావాపాత్ కర్షణం తదనంతరం అకర్షణం. అప్పుడు ఈ సత్కర్మాచరణ ద్వారా వాటికి విఘాతం కలిగించకుండా చూసుకోవాలి. అలాగే ఆరురుక్షోర్ మునేర్ యోగం, మనస్సు శుద్ధపడి మనస్సులో బీజాలు నాటేంత వరకు కూడా కర్మకారణం ఉచ్యతే. అంతవరకు సత్కర్మాచరణం చేసుకుంటూనే ఉండాలి. యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. ఎప్పుడైతే బీజాలు చల్లామో, ఎప్పుడైతే బీజాలు నాటామో లేదా విత్తనాలు నాటామో, అప్పుడు ఆ మొలకలు వచ్చే దశలో ఈ సత్కర్మాచరణం ద్వారా దానికి విఘాతం కలిగించకూడదు. మనస్సులో ఏ రకమైనటువంటి చాంచల్యాన్ని ఆ దశలో తీసుకురాకూడదు. మనస్సులో ఏ రకమైన విక్షోభాన్ని, కదలికను ఆ దశలో తీసుకురాకూడదు. అలా తీసుకొచ్చినట్లయితే ఆ బీజాలు మొలకెత్తవు, మొలకెత్తినా సరే సరిగ్గా పెరగవు. దానికి మూలం, బీజం యొక్క మూలం సరిగ్గా గనక మట్టిలో ఆనుకోకపోతే అది వంకరగా పెరగచ్చు లేదా మరొక రకంగా పెరగచ్చు, ఏమైనా కావచ్చు, కానీ సరిగ్గా మాత్రం పెరగదు. అందువలన సరి అయిన గీతను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ గీతను చూసుకుని అంతవరకు సత్కర్మాచరణం చేసుకోవాలి. ఆ సత్కర్మాచరణం చేసుకునేటువంటి గీత పూర్తి అయిపోయిన తర్వాత ఆ యోగాభ్యాసానికి వెళ్ళాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఆరురుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే, యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే అని. అయితే ఈ శ్లోకంలో కూడా ఎంతవరకు సత్కర్మాచరణ చేయాలి అనే విషయం స్పష్టంగా ఉన్నట్లు లేదు.
ఎంతవరకు సత్కర్మాచరణ చేయాలి, లేదా ఎంతవరకు వ్యవసాయంలో దున్నాలి అనే విషయం మీద అక్కడ స్పష్టత ఉంది. ఏ క్షణాన ఆపుకోవాలి, ఎప్పుడు మనకు ఆ విత్తనాలు చల్లుకుంటున్నట్లు, ఎప్పుడు ఆ గింజలు మనం నాటుకుంటున్నట్లు అనేది ఎలా తెలుస్తుంది అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నతోనే మనకున్నాం. దానికి సరి అయిన స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు. కాన్సెప్ట్ అయితే అర్థమైంది, కొంతవరకు చేయాలి, కొంత దాటిన తర్వాత చేయకూడదు అని. ఆ గీత సరిగ్గా ఎలా నిర్ణయించుకోవాలి, ఎప్పుడు సత్కర్మాచరణను ఆపుకోవాలి, ఎంతవరకు సత్కర్మాచరణం చేసుకోవాలి, ఎంతవరకు సత్కర్మాచరణం చేసుకున్న తరువాత పై మెట్టుకు మనం కాలు మోపాలి అనే సంకల్పాన్ని మనం తీసుకోవాలి, లేదా ఆ ప్రయత్నం ప్రారంభించుకోవాలి అనే ప్రశ్న చాలా బలంగా కలుగుతోంది. అందువలన పరమాత్మే దానికి సమాధానంగా ఇది ఎవరికి వారు కనిపెట్టుకోవచ్చు. సహజంగానే ఇలాంటి విషయాల్లో సద్గురువులు సహాయపడతారు. సద్గురులు ఈ సమయంలో నువ్వు సన్యాసం వైపుకు వెళ్ళు, ఈ సమయంలో నువ్వు సత్కర్మాచరణలోనే ఉండు, లేదా ఈ సమయంలో ఈ దశలో నువ్వు పైకి ఇంకో రకమైన పని చేయి అనే సద్గురువులు సహాయపడుతూనే ఉంటారు. జగద్గురువైనటువంటి పరమాత్మ కూడా అర్జునుణ్ణి మొదటి మెట్టులో ఉండు అని చెబుతూనే వచ్చాడు. అంతే, నేను జగద్గురువుని, నేను గురువుని కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని అర్థం చేసుకుని నిన్ను ఏం చేయమంటున్నానో అది చెయ్యి అని చెప్తూనే వచ్చాడు. గురువులు సహాయపడతారు. దాంతోపాటుగా ఎవరికి వారు కూడా అర్థం చేసుకోగలిగిన అవకాశం ఉంది. ఎవరికి వారు మనం ఏ స్థితిలో ఉన్నాము అని అర్థం చేసుకోవచ్చు, శుద్ధమైన మనస్సుతో, భ్రమలతో కాదు. ఆ ఏ స్థితిలో ఉన్నాము అని అర్థం చేసుకోవటానికి ఒక విశేషమైన విషయాన్ని పరమాత్మ పై శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. యదాహి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే అని. యోగారూఢం అంటే, లేదా ఆ గీత అంటే ఏమిటి అని వెతుక్కో. నీ ఇంద్రియాలతో బయట ఉండేటువంటి వస్తువులను చూస్తున్నావు, బయట ఉండేటువంటి అనేకమైన వస్తువులను చూస్తున్నావు. ఆ వస్తువులతో ఇప్పుడు ఈ దశలో నీకు సంబంధం ఉంది. ఈ దశలో ఆ వస్తువులతో నువ్వు కలిసిపోయావు. ఈ వస్తువుల ద్వారా ఏదో సుఖమో దుఃఖమో ఏదో ఒకదాన్ని పొందుదామో అనే సంకల్పంలో, ప్రయత్నంలో నువ్వు ఉన్నావు. ఎప్పుడైతే నీ ఇంద్రియాలు విషయాలను చూస్తుండగా, నీ ఇంద్రియాలతో వస్తువులను చూస్తూ ఉండగా ఆ వస్తువులతో నీకు సంబంధం పోతుందో, ఇది నేను చూస్తున్నాను, ఇది నాకు కావాలి, అలాంటి సంబంధాలు నీకు తొలగిపోతాయో, యదాహి న ఇంద్రియార్థేషు, నీవు చేసేటువంటి ప్రతి పనితోనూ నీకు సంబంధం పూర్తిగా పోతుందో, నా కర్మసు అనుషజ్జతే, నువ్వు చూస్తున్నా, నువ్వు వింటున్నా, లేదా నువ్వు మరొక ఇంద్రియంతో పనిచేస్తున్నా, ఆ ఇంద్రియంతో నేను పనిచేస్తున్నాను అనే భావన ఎప్పుడైతే తొలగిపోతుందో, నువ్వు చేసే ప్రతి పనిని నేను చేస్తున్నాను అనే భావనతో కాకుండా ఆయా ఇంద్రియాలు కానీ ఆయా శరీర భాగాలు కానీ పనిచేస్తున్నాయి అని బలంగా నీ మనసులో స్థిరపడుతుందో, యదాహి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి, మనసులో ఏ రకమైన సంకల్పం లేకుండా ఎప్పుడు ఉంటుందో, ఏ రకమైన సంకల్పం, ఇది బాగుందని బాలేదని, ఇది ఇలా ఉందని అలా ఉందని ఏ రకంగానూ సంకల్పం లేకుండా ఉంటుందో, ఆ సర్వసంకల్ప సన్యాసం మనస్సులో స్థిరంగా ఉంటుందో అప్పుడు యోగారూఢుడు అయినట్లు. మనం చూసే వస్తువు మీద మనకు ఏ విధమైన ఆసక్తి లేకపోవటం, లేదా మనం జ్ఞానేంద్రియాలతో చేసేటువంటి ఏ రకమైన, లేదా జ్ఞానేంద్రియాలతో సంబంధం, జ్ఞానేంద్రియాలతో మనం సంపాదించుకునేటువంటి ఏ ఆలోచన మీద మనకు ఆసక్తి లేకపోవటం, ఇది నేను చూస్తున్నాను, వింటున్నాను, వాసన చూస్తున్నాను, రుచి చూస్తున్నాను, లేదా స్పర్శను అనుభవిస్తున్నాను అనే భావన లేకపోవటం, స్పర్శను ఆయా ఇంద్రియాలు అనుభవిస్తున్నాయి, లేదా చూపుని, లేదా ఆ వస్తువు యొక్క దర్శనాన్ని ఆ ఇంద్రియం అనుభవిస్తోంది అనే భావం నిజంగా మనస్సులో బలపడటం, దానితో పాటుగా మనం చేసేటువంటి కర్మలు, మనం చేసేటువంటి క్రియలన్నీ కూడా, మనం చేసే ప్రతి పని కూడా ఆయా శరీర భాగం చేస్తున్నది, ఆయా శరీర భాగం ద్వారా ఆ కర్మ జరుగుతోందే తప్ప నాకు సంబంధం లేదు అని బలంగా స్థిరపడటం. దీనితో పాటుగా ఇది బాగుంది, ఏ వస్తువునైనా చూసినప్పుడు ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది నాకు మంచిది లేదా చెడ్డది, ఇది నాకు అనుకూలమైనది ప్రతికూలమైనది అనే భావన కలగకపోవటం, పూర్తిగా ఇది ఎవరో చెప్పుకునేట్లుగా కాకుండా నిజంగానే అలాంటి స్థితి రావటం అనేది జరిగితే
యదా హి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి. బాహ్యంగాను ఆంతరంగాను, బయట లోపల దేనితోనూ సంబంధం లేకపోయినట్లయితే, ఏ వస్తువుతోనూ సంబంధం లేని, ఏ క్రియలతోనూ సంబంధం లేని ఆత్మతత్వాన్ని నేను అనే అభిప్రాయంతో ఉన్నట్లయితే, ఆ అభిప్రాయంతోనే క్రియలన్నీ వాటంతరవే సాగిపోతున్నట్లయితే, ఆయా ఇంద్రియాలతో జ్ఞానాలు కూడా పుట్టుకొస్తూ ఉన్నట్లయితే, అప్పుడు వాడికి ఆ యోగారోహణం సిద్ధించినట్లు, యోగం అనేటువంటి పై మెట్టు మీద కాలు మోపటానికి అర్హత వచ్చినట్లు. యదా హి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఇదే గీత. ఇది ఎవరికి వారికి అర్థమయ్యేటువంటి గీత, ఎవరికి వారికి నిజంగా అర్థం చేసుకుంటే అర్థమయ్యే గీత. ఎవరికి వారికి మనసులో చూసుకుంటే మనకు ఏమేమి కోరికలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఆసక్తులు ఉన్నాయి, ఏ ఏ విధమైనటువంటి భ్రమలు ఉన్నాయి అని ఇప్పుడు కాకపోతే కొద్ది రోజులకైనా తెలుస్తుంది. ఈ భ్రమలన్నీ లేదా ఈ ఆసక్తులన్నీ నాకు తెలిసి తొలగిపోయినాయా లేవా అని ఎవరికి వారికి కూడా తెలిసే అవకాశం కొంత ఉంది, పూర్తిగా లేకపోయినా. మనస్సు గనక పరిశుద్ధమైతే, మనస్సు గనక ఏకాగ్రతను సాధించడానికి యోగ్యమైతే ఈ గీత స్పష్టంగా తెలుస్తుంది. ఎవరికి వారే తప్పకుండా చూసుకోవచ్చు ఈ గీతని. అందువలన ఆ గీత మనకు కనిపించిన తర్వాత, ఆ గీత అర్థమైన తరువాత, ఇలా మనసులో ఏ రకమైన సంకల్పము లేదు అనే మాట అర్థమైన తరువాత యోగారూఢుడైనట్టే. యోగారూఢుడైతే గనక ఇక మీద సర్వకర్మ సన్యాసమే. అంతవరకు సత్కర్మాచరణం చేసుకుంటూ ఉండాల్సిందే. ఆ సత్కర్మాచరణం కూడా నిష్కామంగా చేసుకోవలసిందే అని పరమాత్మ స్పష్టంగా బోధిస్తున్నాడు. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే అనే ఈ శ్లోకంలో మనం కూడా ఇటువంటి యోగారోహణ పరిస్థితి మనకు ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు, ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో అయినా సిద్ధించాలి అని ఆ పరమాత్మను భక్తిగా వేడుకుందాం. అంతవరకు సత్కర్మాచరణ చేసుకునేటువంటి శక్తి మనకు లభించాలి అని కూడా ఆ పరమాత్మను ప్రార్థించుకుందాం. ఆ సత్కర్మాచరణ నిష్కామంగా ఉండేటట్లుగా మనమే ప్రయత్నం చేసుకుందాం. మనమే ఆ సర్వ సంకల్ప సన్యాసాన్ని ఎలా సాధించుకోవాలి అనేటువంటి మననాన్ని కూడా చేసుకుంటూ ఉందాం. ఈ ప్రసక్తిలో మనందరికీ సహాయపడమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. Oh